16వ శతాబ్దం ఆల్రెడీ నేను వివరించాను. అష్టాదశ వర్ణనలకి మూలమైన అష్టాదశ వర్ణనలో ఎవరెవరైనా అల్లసాని పెద్దన అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు, పండురంగ విమని పదగుంఫనంబు, దూర్చటి అతులిత మాధురి మహిమ, ఇవన్నీ మనం వింటూ వచ్చాం. ప్రబంధాలని ప్రకృష్టమైన బంధం కలిగింది ప్రబంధం అన్నారు. ఒకప్పుడు మనకి తాళపత్ర గ్రంథాలను ఇలా బంధించి నిబంధించి అనేక ప్రతులను వెలువరించేవారు. దాన్ని ప్రబంధంగా భావించిన రోజుల నుంచి ప్రబంధమే ఒక ప్రత్యేకమైన శైలిని ఒరవడిని సృష్టించుకొని దాన్ని వర్ణన ప్రధానమైన శైలిగా మనం భావిస్తూ ఒక ప్రక్రియగా రూపొందించుకోవడం జరిగింది కావ్య ప్రస్థానం. ఇప్పుడు మనం చూస్తే ప్రబంధం అనేది 16వ శతాబ్దం నాటికి పూర్తిగా పుష్పపత్ర ఫల సమన్వితం అయిపోయిందని పింగళ లక్ష్మీకాంతం లాంటి వాళ్ళు చెప్పారు. ఆయన పింగళ లక్ష్మీకాంతం లాంటి వాళ్ళు ఎవరు? ఒక గొప్ప విమర్శకులు, సాహితీవేత్తలు, ఆయనక పరిశోధనలు, వ్యాసాలు అనేక వెలువరిచినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు? నన్నెచోడి కాలంలో అలా బీజ దశలో ఉంది, బీజప్రాయంగా ఉన్నది క్రమేణా ఎర్రన దశకి అంకురప్రాయమైంది. ఆ అంకురప్రాయం కాస్త శ్రీనాథుడి టైంకి మొలకలు సాచి, అది మొలకలు సాచి చిగిర్చి మారాకు వేసి పుష్పపత్ర ఫల సమన్వితమైంది మన దేవరాయల యుగం, కృష్ణదేవరాయల్లో ఆ పూసినటువంటి తొలి పువ్వు అలసాని వాణి మనుచరి, అది దాన్ని మనం ఆస్వాదిస్తుంటాం అని చెప్తాడు అనమాట. ఇది పింగళ లక్ష్మీకాంతం ఇచ్చిన వర్ణంతో మనకు ఒక స్పష్టత వస్తుంది ప్రబంధం.